చేనేత కార్మికులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు వెంటనే అమలు చేయాలని, తెలంగాణలోని పద్మశాలీలకు చేనేత వర్గానికి చెందిన కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఇప్పటికే పూర్తి చేయలేదు. మా సమస్య ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని దయనీయ పరిస్థితిలో ఉన్నాం. ప్రభుత్వం మారి 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ చేనేత వర్గాలని ప్రజలు మీద చిన్నచూపు చూస్తుందన్న తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సమన్వయ కమిటీ చైర్మన్ వడ్డేపల్లి రామకృష్ణతో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలోని చేనేత కార్మికులకు అదేవిధంగా పద్మశాలి సంఘానికి సంబంధించిన వాళ్లకు అటు కార్పొరేషన్ చైర్పర్సన్ లేరు అని చెప్పి కూడా చాలా వరకు అయితే వాళ్ళ బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చి మేము చెప్పుకుందామంటే కూడా చెప్పుకోవడానికి మాకంటూ ఒక కార్పొరేషన్ చైర్మన్ లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి అయితే చాలామంది వాపోతున్నారు. అయితే ముఖ్యంగా ఇందులో ఉన్న కులాలకు సంబంధించి ఎందుకంటే ఎక్కువగా చేనేత వర్కర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకే ఈ సమస్య తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు గడిచినా కూడా అటు ప్రభుత్వం మారి మళ్ళీ 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇచ్చిన హామీల పట్ల వాళ్ళు చాలా వరకు అటు ఏవి నెరవేర్చట్లేదు. అంతేవిధంగా మా చేనేత వర్గానికి సంబంధించిన వాళ్ళపైన కూడా చిన్న చూపు చూస్తున్నారంటే చెప్పి కూడా అటు పద్మశాలి సంఘాలు అదేవిధంగా చేనేత వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యత వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అటు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సమన్వయ కమిటీ చైర్మన్ వడ్డేపల్లి రామకృష్ణ గారు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళ ద్వారా మరింత విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. స్టూడియో 18 ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రధానంగా మాకు తెలంగాణ పద్మశాలీలు అంటే చేనేత వర్గాలు వ్యవసాయం తర్వాత అతి పెద్దనైనటువంటి వర్గం చేనేత వర్గం. కానీ వ్యవసాయానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చేనేత వర్గాలకు ఇవ్వకపోవటం వల్ల స్వాతంత్రానంతరము మా యొక్క కుటీర పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ధ్వంసం చేయటం వల్ల మేము చాలా బీదరికంలో మనుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సవతి తల్లి ప్రేమని కనబరుస్తున్నాయి. ఏది చేనేత వర్గాల మీద, చేనేత కార్మికుల మీద. ఇది మన రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మాకు రావాల్సినటువంటి ఈ యొక్క కార్పొరేషన్ పదవులు టోటల్గా 4 కార్పొరేషన్ పదవులు మాకుంటాయి. ఈ 4 కార్పొరేషన్ పదవులు కూడా మాకు ఇంతవరకు కూడా ఇవ్వటం జరగలేదు. మరియు దీని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చాలా అసంతృప్తితో పద్మశాలి మరియు ఈ యొక్క చేనేత వర్గాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ 4 కార్పొరేషన్స్ ఏంటి అని అంటే టెక్స్టైల్ కార్పొరేషన్ 1, పవర్లూమ్ కార్పొరేషన్ 2, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ 3, అదే రకంగా పద్మశాలి కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ 4. ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే ఈ 4 కార్పొరేషన్ పదవుల చైర్మన్ని నియామకం చేయవలసిందిగా మరియు కేవలం పద్మశాలి కులం నుంచే ఈ యొక్క కార్పొరేషన్ పదవులు కేటాయించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. టెక్స్టైల్ కార్పొరేషను అండ్ హ్యాండ్లూమ్ కార్పొరేషను ఈ 2 పరిశ్రమలకు సంబంధించింది కాబట్టి పద్మశాలేతరులని అంటే పద్మశాలి కుల వృత్తులు ఉన్నటువంటి వారిని కాకుండా వేరే వాళ్ళకి ఈ యొక్క కార్పొరేషన్ ఈ పదవులు కట్టబెట్టాలని ఆలోచిస్తున్నాయి. దీన్ని మేము పద్మశాలి సంఘం స్టేట్ చైర్మన్గా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అయితే డీసీసీలకు ఇంతకుముందు మాకు రావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నటువంటి 42% భాగంగా మాకు డీసీసీలలో ఒక 3 ఇవ్వటం జరిగింది. అదే రకంగా పోయినసారి 37 కార్పొరేషన్ల చైర్మన్ని మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడే పద్మశాలి సంఘానికి కేవలం ఒకే ఒక కార్పొరేషన్ చైర్మన్ దక్కింది. ఇది చాలా విచారకరం. మరియు ఈ పద్మశాలీల యొక్క మరియు చేనేత వర్గాలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ప్రతి జిల్లాలో, ప్రతి మండల కమిటీలలో చేనేత సహకార సంఘాలు కానీ లేదా పద్మశాలి కుల వృత్తుల వాళ్ళు కానీ సంపూర్ణంగా వీళ్ళు సంతృప్తిగా లేరు. ఇప్పటికే మా ప్రాధాన్యత చాలా తగ్గుకుంటూ వస్తున్నది. ఈ ప్రాధాన్యత క్రమంలో మాకు రావాల్సినటువంటి మా హక్కైనటువంటి ఈ 4 టెక్స్టైల్ కార్పొరేషన్స్ని పద్మశాలీలకి కేటాయించాల్సిందిగా మరియు ఈ 4 కార్పొరేషన్స్ని వెంటనే భర్తీ చేయవలసిందిగా, దీంట్లో ఒక్కటి కూడా ఖాళీగా ఉంచకుండా ఉన్నట్లయితే ఈ యొక్క కులానికి మరియు పద్మశాలి కార్మికులకి, చేనేత వర్గాలకి మేలు జరుగుతుంది. ఇప్పుడు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు.
ఈ మంత్రుల దగ్గరికి పోతే మీ ఎవరి దగ్గర మీ వాళ్ళ దగ్గరికి పోండి అని అంటారు. మా వాళ్ళు అనేవాళ్ళు 2 సంవత్సరాలు బట్టి కూడా ఖాళీగా ఉన్నాయి ఇవి. వీటిని వెంటనే చేయాల్సింది. అంటే గతంలో చూసుకున్నట్టయితే అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్డ్గా ఉండేవి అంటారు. ఏ కమ్యూనిటీకి తగ్గట్టుగా ఆ కమ్యూనిటీ కార్పొరేషన్ చైర్మన్లు అయితే ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇలా అవుతుంది అని చెప్పి కూడా చాలా వరకు అయితే విమర్శిస్తున్నారు. అది మీ పద్మశాలి సంబంధాన్ని అంటే దానికి సంబంధించింది కావచ్చు, లేదంటే చేనేత వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇదంతా కూడా చెప్తున్నారు. మేము కూడా కొంతమందిని అధికారులను అదేవిధంగా దీనికి సంబంధించి పెద్దలను అప్రోచ్ అయినా కూడా వాళ్ళు దీనిపైన స్పందించట్లేదని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం సార్? ఇప్పుడు వారు సరైనటువంటి న్యాయం చేయలేదనే కదా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నది మేము. వారు సరైనటువంటి న్యాయం చేసినట్లయితే ఈ 25 లక్షల ఓటర్లు ఉన్నటువంటి పద్మశాలీలందరూ కూడా కాంగ్రెస్ని గెలిపించాం కదా. ఈ కాంగ్రెస్ని గెలిపించినప్పుడు ఇప్పుడు మాకు కూడా ఒక కోరికలు మా యొక్క ఆశలు తీర్చాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. అంటే అధికారంలోకి గత ప్రభుత్వాలు కూడా చాలా చిన్న చూపు చూసినందువల్ల పద్మశాలీల్ని మీరు గద్దెనెక్కారు. దానికి కారణం పద్మశాలీల పాత్ర కూడా గణనీయంగా ఉన్నది. కాబట్టి పద్మశాలీల్ని వాళ్ళకి న్యాయం చేయకుండా చేయటం చాలా తప్పు. మీ యొక్క ఆలోచన విధానం కూడా మార్చుకోవాలని స్పష్టం చేస్తున్నాను. అంటే కంప్లీట్గా ఇదంతా కూడా కేవలం పద్మశాలికి సంబంధాన్ని అంటే దానికి సంబంధించిందా, లేకపోతే ఇతర వర్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి ఇందులో. అంటే ఎస్సీకి సంబంధించి కావచ్చు, ఎస్టీకి సంబంధించి కావచ్చు, చాలా వర్గాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి విషయాల్లో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యమే చేస్తుందని చెప్పి అటు ఆపోజిషన్ పార్టీ కూడా మండిపడుతుంది కదా. మా యొక్క కులవృత్తులు కేవలం పద్మశాలీలకు సంబంధించిన కులవృత్తులు. ఒకవేళ వేరే అదర్ కమ్యూనిటీస్ ఉన్నా కూడా 0.5% కూడా వాళ్ళు ఉండరు. కాబట్టి మేజర్ క్యాస్ట్ ఏదైతే ఉన్నదో పద్మశాలీసే. ఇది వాటిని మనము అది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని నేను సంపూర్ణంగా అనను. కానీ మెజారిటీ ఉన్నటువంటి 99.5 ఉన్నటువంటి ఈ కులాలకే ఈ యొక్క చైర్మన్లు దక్కాలనేది మా డిమాండ్. అదే రకంగా మీరు తీసుకునేటటువంటి ఏదైతే నిర్ణయం ఉన్నదో, ఏది పద్మశాలీలకు కాకుండా వేరే కులాలకి తీసుకోవాలి, వేరే కులాలకి ఇస్తామనే ఆలోచన దాని నుంచి మీరు తప్పుకోవాలి. అట్లా కానీ ఉన్నట్లయితే మేము ఐక్య ఉద్యమాన్ని మేము ఏర్పాటు చేస్తాం. మా హక్కులు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పటికే ఇది ఆకలి చావులలో సిరిసిల్ల లాంటి దగ్గర కూడా ఆకలి చావులలో ప్రధానంగా నేత కార్మికుల తర్వాతనే ఉన్నారు రైతులు కూడా ఆకలి చావులలో. కాబట్టి దీనికి ప్రాధాన్యత క్రమంలో మొదట ఉంటాం మేము. కాబట్టి మాకు కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, వాళ్ళ యొక్క క్యాబినెట్ని డిమాండ్ చేస్తున్నాం మేము. ముఖ్యంగా చూసినట్లయితే గ్రామాల్లో కూడా మీరు తిరుగుతున్నారు సార్. సో తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా ఏవేవి చితక అనే గ్రామాలు ఏవి లేకుండా అన్నింటిలో కూడా మీరు తిరుగుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా మీకు వచ్చే రెస్పాన్స్ ఏముంది? అంటే దీనికి సంబంధించి, ఈ వర్గానికి సంబంధించి. మా వర్గానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు చేనేత వృత్తులు అడుగంటిపోతున్నాయి. వాటిని జీవింపచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, మాకు ఇది తప్ప ఇంకొకటి తెలవదు. మా వర్గాల వాళ్ళకి కేవలం నేత నేయటం, ఆ చీరల్ని పడుగు పేకలాగా, ఆ యొక్క వాళ్ళ బతుకులు కూడా పడుగు పేకలాగా అయిపోతున్నాయి వీళ్ళది. ఆ మగ్గం గుంటలోనే పాపం వీళ్ళు నీలుకుంటా చాలా బీదరికంలో ఉన్నారు మా వాళ్ళంతా. అదే రకంగా గ్రామాన ప్రతి రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ చూసుకున్నట్లయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి చేనేత వస్త్రాలు మరియు పేటెంట్ తీసుకున్నటువంటిది. అదే రకంగా మా యొక్క వర్గాల్లో ఆసు యంత్రాన్ని కనిపెట్టినటువంటి మేధావులు, అగ్గిపెట్టిలో చీరని నేయగలిగేటటువంటి నిపుణులు, అదే రకంగా బ్రహ్మాండమైనటువంటి చైతన్యము ఉన్న కులం ఇది పద్మశాలి కుటుంబం. కాబట్టి ఇలాంటి వాళ్ళని మీరు అశ్రద్ధ చేస్తే రేపు భావితరాల వాళ్ళకి న్యాయం చేసినట్లు కాదు. గ్రామాన ఉన్నటువంటి ఈ చేనేత వర్గాలు ఇప్పటికే చాలా వరకు ఈ యొక్క వృత్తిని వదిలిపెట్టి వేరే వృత్తులలో సెటిల్ అవుతున్నారు. కానీ అందులో రాణించలేకపోతున్నారు. కారణం ఏంటి అనంటే ప్రభుత్వం నుంచి సరైనటువంటి లోన్ సదుపాయం కానీ సబ్సిడీలు కానీ రైతులకి ఇచ్చినట్లుగా వీళ్ళకి లేదు. అతిపెద్ద ఇండస్ట్రీ ఇది. చేనేత వర్గం అనేది అతిపెద్ద ఇండస్ట్రీ. మరి రైతులకి ఇచ్చినటువంటి సబ్సిడీసు, కరెంటు, ఇక్కడ కొంత సవతి తల్లి ప్రేమని చూపెడుతున్నారు వీళ్ళు, ఈ ప్రభుత్వం వాళ్ళు. కాబట్టి దానికి మేము వ్యతిరేకంగా ఉన్నాం. కాబట్టి మా బాధలు ఏవైనా సరే టెక్స్టైల్ కార్పొరేషన్ కానీ, పవర్లూమ్ కార్పొరేషన్ కానీ, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ కానీ, అదే రకంగా కుల సంఘాలు అందరూ కూడా పద్మశాలి క్యాస్ట్ కార్పొరేషన్కి చెప్పుకోవటానికేనంటే
మాకంటూ ఒక వేదిక కావాలి. ఆ వేదిక మీరు ప్రభుత్వము సరైనటువంటి కార్పొరేషన్లు చైర్మన్ని ఎన్నిక చేసి ఇమీడియట్గా వాళ్ళని చేయాలంటున్నాం. అదే రకంగా చట్టసభల్లో మాకు 42% ఇస్తామన్నారు. ఇప్పుడు రాబోయేటటువంటి కార్పొరేషన్లో కూడా మాకు ఇప్పుడు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం లేదు, అసలు మా కులానికే లేదు. ఇది ఎప్పటి నుంచి గత ఒకళ్ళు ఉన్నారు మాకు. అంటే మా ప్రాతినిధ్యం ఉన్న వాళ్ళకి ఈసారి వచ్చేటటువంటి ఎమ్మెల్సీలలో మాకు 3 ఎమ్మెల్సీలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అదే రకంగా ఇచ్చినటువంటి 3 ఎమ్మెల్సీలలో 2 మంత్రివర్గంలో తీసుకున్నట్లయితే మా యొక్క ప్రజల యొక్క బాగోగులు చూడటానికి ఒక ప్రాతినిధ్యం అంటూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి మేము సవినయంగా విన్నవించుకుంటున్నాం, ఎమ్మెల్సీ కోటా కింద కూడా మాకు ఇవ్వాలి. మరియు మీరు తీసుకోబోయేటటువంటి లేదా ఇక ముందు తీసుకునేటటువంటి కార్పొరేషన్లలో కూడా 42% అనే సిస్టాన్ని, ఎందుకంటే ఇది మేము కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఏర్పాటు చేసింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి అనంటే ఈ యొక్క 42%లో దామాషా పద్ధతి ప్రకారంగా మా కులానికి వచ్చేటటువంటి ఆ యొక్క రాబోయే కార్పొరేషన్లలో ఇవ్వాలి. అదే రకంగా ఎమ్మెల్సీలలో కూడా మా యొక్క భాగస్వామ్యం ఉండాలి. మంత్రివర్గ విస్తరణలో కూడా మాకు సరైనటువంటి న్యాయం జరగాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సవినయంగా కోరుతున్నాం మరియు డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా మీరు దీనికి సంబంధించి ఇదే అంశం పైన మీరు అధికారులను కలవడం కానీ లీడర్లను కలవడం కానీ జరిగింది అన్నట్టుగా అయితే మేము విన్నాము. సో వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అంటే కార్పొరేషన్ వీళ్ళని తొందరగా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పడం కానీ అలాంటి కమిట్మెంట్స్ మీకు ఏమైనా ఇవ్వడం జరిగిందా వాళ్ళు? తప్పకుండా అండి. ఇప్పుడు అధికారులు కానీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఈ సిస్టమ్ ఎలా ఉన్నది అనంటే, ఈ సిస్టమ్ మొత్తం కూడా ఒక క్యాబినెట్ చేతిలో ఉంటుంది. ఇది అధికారులు కేవలం ఆ యొక్క క్యాబినెట్ ఉత్తర్వుల్ని వచ్చినటువంటి జీవోల్ని అమలుపరిచే మెకానిజం లాగానే ఉంటారు తప్పితే వీళ్ళు నిర్ణయాధికారం తీసుకోలేరు. కానీ గ్రామాన ఉన్నటువంటి చేనేత వర్గాల యొక్క బాధల్ని ఏడీస్ ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ టెక్స్టైల్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తారు. వాటన్నిటినీ కూడా సమన్వయపరిచి ఆ సాధక బాధాలన్నీ తీసుకుంటే మేము ఒక్కటే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని, ఎట్లా మీరు ఏ రకంగా ఈ యొక్క ఆత్మహత్యల్ని మీరు నివారిస్తారు, చేనేత కార్మికుల ఆత్మహత్యల్ని ఎలా నివర్తిస్తారు, దానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేయండి దయచేసి. వీళ్ళ కారణాలు ఏంటి అని అంటే మీకు అర్థమైపోతుంది కదా. ఒక రిటైర్డ్ జడ్జిని కానీ లేకపోతే ఒక రిటైర్డ్ ఐఏఎస్ 2-3 ఐఏఎస్ ఆఫీసర్స్ తోటి ఒక కమిటీ వేసి కారణం ఏంటి, ప్రతిరోజు జీవీడుస్తున్నారు వీళ్ళు. ఈ జీవీడిచినప్పుడల్లా కూడా ఏదో ఉన్న ప్రభుత్వాన్ని మేము దూషించడం జరుగుతున్నది. వీటన్నిటికీ కారణం ఒక సరైనటువంటి పరిశోధన, సరైనటువంటి రీసెర్చ్ లేకపోవటం వల్ల మా వాళ్ళు చేతిలో ఉంటుంది, వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఒక మందు ఉంటుంది, ఏది రంగు మందు ఉంటుంది. మనసు విరక్తి అనిపించేసరికి పిల్లలు పెళ్లి చేయాలన్నా మాకు విద్య లేదు సరిగ్గా. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా పత్తి దుయ్యటానికి మిరప ఏరటానికి పోతున్నారు మా ఇక్కడ చాలా ఇది గ్రామీణ ప్రాంతాల్లో. ఇది మాకు అంత టెక్నాలజీ ఉండి ప్రపంచానికే ఒక టెక్నాలజీ చూపించగలిగినటువంటి మా యొక్క వర్గాలు ఇలా గ్రామాలలో కూలికి పోతున్నారు అనంటే మేము చాలా బాధపడుతున్నాము దానికి. కాబట్టి ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి తప్పనిసరిగా దీని మీద ఈ యొక్క ఆత్మహత్యలకి, పద్మశాలీల యొక్క ఆత్మహత్యకి, చేనేత కార్మికుల యొక్క ఆత్మహత్యలకి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని శోధించాల్సిన అవసరం ఉన్నది. వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారంగా కూడా మీరు దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. మరియు ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను. సో చూసారు కదా, కంప్లీట్గా అటు చేనేత వర్గానికి సంబంధించిన వాళ్ళకు ఖచ్చితంగా కార్పొరేషన్ చైర్మన్ని కనుక నియమిస్తే మా బాధలు మేము చెప్పుకోవడానికి, ఏదైనా మాకున్న సమస్యల పట్ల మేము మాట్లాడుకోవడానికి మాకు కంప్లీట్ దానికి సంబంధించి ఒక హక్కు ఉంటుందని చెప్పి కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. 4 సార్లు కూడా 4 వర్గాలకు సంబంధించి కూడా ఇదంతా ఫుల్ఫిల్ చేస్తే అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ 4 వర్గాలకు సంబంధించిన వాళ్ళందరం కూడా మేము చెప్పుకుంటామని చెప్పి అటు వాళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. చూసారు కదా, వడ్డేపల్లి రామకృష్ణ గారు అయితే క్లియర్గా దాని గురించి వివరణ అయితే ఇవ్వడం జరిగింది. కెమెరామెన్ మురళితో భరత్, స్టూడియో 18 న్యూస్, హైదరాబాద్.